ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే మండలికి సంబంధించిన చర్చ ఇప్పుడు అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు అసెంబ్లీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఒక్కరు కూడా అక్కడ సమావేశాలకు హాజరు అవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మండలిలో మాత్రం సీన్ రివర్స్. మండలిలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకున్నా ఎంత మీరు అసెంబ్లీలో చర్చించినా మళ్ళీ మండలికి రావాల్సిందే. మండలికి వచ్చినప్పుడు అక్కడ ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న మంటలు అధికార పక్షము విపక్షం మధ్యలో ఉన్న ఆ మంటలు కాదు. అధికార పక్షానికి ఆ అధికారంలో భాగస్వామిని అయిన మండలి చైర్మన్కి మధ్యలో రగులుతున్న మంటలు. నిన్న జరిగిన పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామము మండలిలో అసలు ఏం జరుగుతోంది అనే ఒక ప్రశ్న అడిగేంత స్థాయికి ఇవాళ వెళ్ళిపోయిందని చెప్పాలి. కారణం ఉంది దానికి ఖచ్చితంగా. ఎందుకంటే మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొయ్య మోషెస్ రాజు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే చైర్మన్గా ఎన్నుకోబడిన వ్యక్తి. ఆ తర్వాత పరిణామ క్రమంలో రాష్ట్రంలో అధికారం అయితే మారింది, కానీ మోషెస్ రాజు మాత్రం ఆ చైర్మన్ పదవిలోనే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే అక్కడ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది కాబట్టి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామ క్రమంలో కూడా మోషెస్ రాజు అసలు ఎటువైపు ఉన్నారు, ఏం చేస్తున్నారు, నిజంగానే మండలిలోనే ఆయన చెప్పినట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఒకటి చాలా గంభీరంగా వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నిన్న ఏదైతే లడ్డూ కల్తీ మీద ఒక షార్ట్ డిస్కషన్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ షార్ట్ డిస్కషన్లో గవర్నమెంట్ తరఫున మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని ఒక అఫీషియల్గా ఒక లెటరు పయ్యావుల కేశవ్కి వెళ్ళింది. అయితే నిన్న ఆ షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో రెగ్యులర్గా అసెంబ్లీకి సంబంధించిన దాని ప్రకారం మనం చూస్తే షార్ట్ డిస్కషన్ని ప్రతిపక్షము స్టార్ట్ చేస్తుంది. దానిపైన రియాక్షన్ మాత్రమే, ఆన్సర్ మాత్రమే అధికార పక్షం ఇవ్వాలి. అలా కాకుండా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి, అసలు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరు, మీకు ఎవరు అలౌ చేస్తున్నారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ లేసి ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. నాకు మీ ఆఫీస్ నుంచే అఫీషియల్గా లెటర్ వచ్చింది, ఈ లెటర్ ప్రకారం నన్ను సమాధానం చెప్పమని చెప్పారు కాబట్టి దానికి మేము ప్రిపేర్ అయ్యి వచ్చింది ప్రభుత్వము, అది ఎందుకు మీరు తీసుకోవట్లేదు అని. ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటి, అసలు ఆ లెటర్కి నాకు సంబంధం లేదు, మీరు ఏదైతే లెటర్ గురించి మాట్లాడుతున్నారో అది మీకు వచ్చినట్టుగా నాకు సమాచారం లేదు అని చెప్పడం. ఏది కాకుండా ఎప్పుడైనా సరే నేను చెప్పినట్టుగా మండలి చైర్మన్ అంటే ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకే నా గవర్నమెంట్ అని గవర్నర్ మాట్లాడు, అటు చైర్మన్ని ఇటు స్పీకర్ని పెట్టుకొని ఆయన మాట చెప్తూ ఉంటారు. అది ఒక పాయింట్. ఆయన సంబంధం లేకుండా అసలు ఎలా ఆ లెటర్ వెళ్ళింది అన్నదే ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ లెటర్ నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా వెళ్ళింది అన్నప్పుడు అసలు ఆయన సంబంధం లేకుండా ఎవరు అలాంటి లెటర్లు రిలీజ్ చేస్తున్నారు, ఆ లెటర్లు రిలీజ్ చేయమని ఎవరు చెప్తున్నారు? ఓవైపు కల్తీ లడ్డు పైన డిస్కషన్ జరగాలని చాలా రోజుల నుంచి సభను నడవనివ్వకుండా వైసీపీ అడ్డుపడుతుంటే ఆ అవకాశం వచ్చినప్పుడు దానికి పరిస్థితి లేకుండా ఈ సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారన్నది ఇప్పుడు అసలు క్వశ్చన్. చర్చ చేయాలని వైసీపీ పట్టుబడుతోంది, చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సమాధానం చెప్తుంది. కానీ ఆ రెండు మాత్రం సింక్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే చైర్మన్ తను అనుకున్నట్టుగా అక్కడ ఆ సభను నడపలేకపోతున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా అక్కడ డిసిషన్స్ అవుతున్నాయి అన్నది. ఇవాళ బీఎస్సీ సమావేశాన్ని కూడా వైసీపీ బాయ్కాట్ చేసింది. కారణం ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బీఎస్సీలో జరిగే డిస్కషన్కి అక్కడ జరిగే డెసిషన్స్కి అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చ ఏదైతే సభలో జరిగే చర్చలకి సంబంధం లేకుండా పోతుంది కాబట్టి మేము అక్కడ రావడంలో ప్రయోజనం లేదంటూ వాళ్ళు చెప్పేశారు. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోలేదు. ఇంతకుముందు ఇంకొక ఇష్యూ కూడా జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పులు వేసుకొని దేవుడికి సంబంధించిన పటాలను పట్టుకొని మండలిలోకి వచ్చి వాళ్ళు చేసిన ఏదైతే ఆ రచ్చ ఉందో దాని కారణంగా దేవుడి ఫోటోలు పట్టుకునేటప్పుడు చెప్పులు వేసుకొని ఎలా మీరు మండలిలోకి వస్తారంటే ఒక డిస్కషన్, పెద్ద డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ దేవుడి అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తుంది, పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది అన్న డిస్కషన్ జరిగే ప్రయత్నం జరిగింది. బట్ దాన్ని వైసీపీ చాలా సక్సెస్ఫుల్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని చేసిన పూజలు, ఆ షూస్ వేసుకొని పట్టుకున్న దేవుడి ఫోటోలు, అలాంటి ఆధారాలు బయటపడే ప్రయత్నం చేసింది.
అయినా మండలి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, అది జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఆ ఫోటోలు బయటికి ఎలా వెళ్ళాయి అని. ఎస్, ఒక్కసారి సభ లోపలికి వచ్చిన తర్వాత ఫోటోలు వాడకూడదు అన్న ఒక నిబంధన ఉండడము, సభలో జరిగే అంశాలు ఒక్క స్పీకరు అక్కడ, చైర్మన్ ఇక్కడ, వాళ్ళిద్దరి పర్మిషన్తో బయటకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళు చెప్పులు పట్టుకొని ఫోటోలు పట్టుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నది, లోపలికి వచ్చిన తర్వాత ఆ చెప్పులు మేము పక్కన విప్పి ఆ ఫోటోలు పట్టుకొని మేము అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేశాము. మేము ఫోటోలు చెప్పులు ఒకేసారి ఉన్న ఒక ఫ్రేమ్ను మాత్రమే కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మా మీద చెడ్డ పేరు వచ్చేలాగా, మా మీద ఒక అభిప్రాయం వచ్చేలాగా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దానికి ఉన్న మొత్తం ఫుటేజ్ని రిలీజ్ చేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆయన అడుగుతున్నారు. కానీ దాన్ని రిలీజ్ చేసే పరిస్థితి ఇవాళ చైర్మన్కి లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆయనకి ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఆయన చెప్పిన మాట, ఇక్కడ ఉన్న చాలా అంశాలు నా పరిధిలో లేకుండా పోతున్నాయి, ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందో నేను చేయలేని పరిస్థితి, బట్ హౌఎవర్ నేను ఇన్వెస్టిగేట్ చేసి అది ఎవరైతే బాధ్యతలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఓవైపు వైసీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలకు ధీటైన జవాబు చెప్పే అవకాశం ఉన్న ఒక్క మండలిలో ఆ మండలి చైర్మన్గా ఉన్న మోషేస్ రాజుకి ఆ పవర్స్ లేకుండా పోయాయన్న ఒక ఆరోపణలు వినిపిస్తూ వైసీపీ ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నిన్న రిలీజ్ అయిన లెటరు, అంతకుముందు బయటకు వచ్చిన ఫోటోలు, అవన్నీ ఎలా జరిగాయి, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోని బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే, అదే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ చైర్మన్గా అక్కడ ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆ ఫుటేజ్ని బయటకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్నది ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్న మాట. పవర్ ఉందా, పవర్ లేదా? 2019లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిమిలర్ సిచ్యువేషన్సే ఉండేవి. అప్పుడు కూడా మండలిలో చైర్మన్గా ఉన్న వ్యక్తికి వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడము, టీడీపీ వాళ్ళు ఆయన సపోర్ట్ చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఇక 3 రాజధానుల బిల్లు సమయంలో అయితే డైరెక్ట్గా ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసే ప్రయత్నం జరిగింది అన్న ఆరోపణలు మనం వింటూ వచ్చాం. కానీ ఆ ఫుటేజ్ మాత్రం అప్పుడు బయటకు వచ్చింది. ఫుటేజ్ బయటకు వచ్చింది, దానివల్ల వైసీపీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టము జరిగింది. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఏంటి? ఆ రోజు అధికారంలో ఉన్నా సరే వైసీపీ ఆ ఫుటేజ్ని బయటికి రాకుండా ఆపడంలో విఫలమైతే, ఇవాళ అదే మండలిలో పూర్తి స్థాయిలో అక్కడ చైర్మన్ సహా మెజారిటీ ఉన్నా సరే అనుకున్న ఫుటేజ్ని బయటికి తీసుకోలేకపోతున్నారు. సో వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ ఎప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము దాన్ని సరిగా ఆపరేట్ చేయలేకపోయినాము, ఇవాళ అధికారం కోల్పోయి మెజారిటీ మా దగ్గర ఉండి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు అక్కడ చైర్మన్గా ఉన్నా సరే మేమేం చేయలేకపోతున్నామన్న బాధ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు సమాధానం లేకుండా మారిపోతుంటే, మరోవైపు ఒక్కటంటే ఒక్క చర్చలో కూడా అనుకున్నంత స్థాయిలో వైసీపీ మాట్లాడినా సరే అది బయటికి వెళ్ళట్లేదు అన్న ఒక ఆలోచన, అభిప్రాయం అయితే వైసీపీలో ఉంది. కీలకమైన నేతలు మాట్లాడినప్పుడు సరే మొత్తం అంతా రిలీజ్ చేయడం అన్నది వేరు, మొత్తం అంతా ఎలాగో లైవ్ స్ట్రీమింగ్లో వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు స్పీకర్ దగ్గర, అంటే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీలో ఏదైతే ఉందో అసెంబ్లీలో కీలకమైన మినిస్టర్ల వాళ్ళు వీళ్ళు మాట్లాడడము, మండలిలో కూడా ఏదైనా కీలకమైన డిస్కషన్ జరుగుతున్నప్పుడు మంత్రులు రిపీటెడ్గా వాళ్ళని అబ్స్ట్రక్ట్ చేయడము, టాపిక్ డైవర్ట్ అయ్యేలాగా డిస్కషన్లు పెట్టడము, ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా సమాధానాలు వస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇవ్వకపోవడము, ప్రతిరోజు వీళ్ళు ఇస్తున్న వాయిదా తీర్మానాల్ని చైర్మన్ యాజ్ యూజువల్ క్యాన్సిల్ చేయడము, వాళ్ళు క్యాన్సిల్ చేశారనే కారణంతో ఆయన వద్దనడము, దాన్ని వీళ్ళు గొడవ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. అటు అసెంబ్లీలో చర్చ జరక్క, ఇటు మండలిలో చర్చించే అవకాశం లేక వైసీపీ ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్న అయితే వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు, ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన చైర్మన్ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఏమో చైర్మన్కి సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది ఇప్పుడు ఆరోపణ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ పార్టీ అనుకున్నది, టీడీపీ పార్టీ చెప్పింది, వాళ్ళు భావించింది, వాళ్ళు అనుకుంటున్నది అది మాత్రమే జరుగుతోందన్న అనుమానము వైసీపీ వాళ్ళు వ్యక్తం చేస్తోంది. అలా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మనం ఈ మధ్యకాలంలో చూసాము,
పెద్దగా చీఫ్ మినిస్టర్ మండలిలో మనకు కనిపించట్లేదు. ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ లాగా లోకేష్ ఇక్కడ వ్యవహరిస్తున్నారు, లోకేష్ ఇక్కడ మొత్తం లీడ్ చేస్తున్నారు. అంతేకాకుండా పయ్యావుల్ కేశవ్ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. మరికొంతమంది మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ ఏది ఎవరు ఉన్నా ఎక్కడ ఎలా జరిగినా సరే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వాళ్ళకున్న అనుమానము, మండలి చైర్మన్ చేతిల్లో ఇవాళ నిర్ణయాధికారం లేదా? మండలి చైర్మన్ నిర్ణయించినట్టుగా అక్కడ ఆయన డెసిషన్స్ తీసుకునే పరిస్థితుల్లో లేదా? ఆయన తీసుకున్న నిర్ణయాల్ని కంప్లీట్ చేయడానికి, ఆ తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి కౌన్సిల్ చైర్మన్ మీద వస్తున్న ఆ అసంతృప్తి ఏదైతే ఉందో అది ప్రజలకు కొత్త రకాల సమస్యల్ని, సందేహాల్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానము లేదు. ఈ నేపథ్యంలో మండలిలో ఏం జరుగుతుంది, ప్రజల బాగోగుల కోసం మాట్లాడాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారు, వైసీపీ ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, కేవలం ప్రెస్ మీట్లు పెట్టేసి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుందా, ఆన్ రికార్డు దీని మీద సంబంధించిన డిస్కషన్ జరగాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్న ప్రజలు కూడా అడుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా స్ట్రాటజీని మార్చాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాల్సిన ఆవశ్యకత ఏమైనా కనిపిస్తోందా, అవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్గా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో చూడాలి ఈ మండలిలో మంటలు ఎక్కడ దాకా వెళ్తాయి. కొద్ది రోజుల తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించిన పదవీకాలం పూర్తయిన తర్వాత మండలిలో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న క్వశ్చన్, దానికి ఆన్సర్లు అవన్నీ చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.